విశాఖపట్నం పూర్ణ మార్కెట్ సమీపంలో ఫుర్ఖాన్ మసీద్ ఆధ్వర్యంలో భారీ ఆధ్యాత్మిక సమావేశం నిర్వహించారు. దైవ సన్నిధిలోకి రండి అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మత గురువులు చేసిన గొప్ప సందేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మూఢనమ్మకాలను విడనాడి అల్లా పట్ల అంకిత భావంతో జీవితాన్ని ముందుకు సాగించిన మహాప్రవక్త ఆచరించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని బోధించారు. ఆ ప్రళయ దినాన ఏదైనా అవకాశం ఉంటుందా? ఆ రోజు ఎలాంటి సహాయము లభించదు ప్రియులారా. ఆ రోజు అంటాడు మనిషి, అల్లా ఈ రోజు నేను మీ వైపునకు మరలి వస్తాను. ఎప్పుడు అంటాడండి? ప్రళయ దినాన అంటాడు. వలౌ తరా ఇదిల్ ముజ్రిమూన నాకిసు రూసిహిం ఇంద రబ్బిహిం రబ్బనా అబ్సర్నా వసమిఅనా ఫర్జిఅనా నఅమల్ సాలిహన్ ఇన్నా ముకినూన్. ఆ రోజు అంటాడు మనిషి, రబ్బనా ఓ మా ప్రభువా, అబ్సర్నా ఈ రోజు మేము చూస్తున్నాం ఈ ప్రళయ దినం యొక్క కష్టాన్ని, సమయనా అల్లా ప్రళయ దినాన్ని వింటున్నాం. ఫర్జిఅనా అల్లా మమ్మల్ని ప్రపంచంలోకి పంపించు అల్లా, నఅమల్ సాలిహ మంచి పనులు చేసుకుని వచ్చేస్తాం అని ఆ రోజు అల్లాహ్ వద్ద మనం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు మరలటానికి అవకాశం ఇవ్వడు ప్రియులారా. ఫదూకు బిమా నసీతుం లిఖాఅ యౌమికుం హాదా. అయ్యా ఈ రోజు నీకు మరలే అవకాశము లేదయ్యా, నువ్వు ప్రపంచంలో మమ్మల్ని మరచిపోయావు. ఈ రోజు నరకాగ్ని యొక్క రుచి చూడు. ఇన్నా నసీనాకుం, ఈ రోజు మేము నిన్ను మరచిపోయామయ్యా. అల్లాహ్ తఆలా మనల్ని మరచిపోక దినము రాకముందే మనం అల్లాహ్ వైపునకు మరలాలి ప్రియులారా. మరలుతున్నామా సోదరులారా? మాషాల్లా నమాజ్ ఆచరిస్తున్నారండి. కేవలం నమాజ్ ఆచరించటం అల్లాహ్ వైపునకు మరలినట్టా సోదరులారా? మన జీవితంలో ఇతర విషయాలు లేవు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపునకు మరలటానికి మరలామా? అల్లాహ్ వైపునకు సుబ్హానల్లాహ్ తౌహీద్ వైపునకు మనం వస్తూ ఉన్నామా? మనం తౌహీద్ వైపునకే పూర్తిగా రాలేకపోతున్నాం సోదరులారా. అల్లాహ్ యొక్క ఏకత్వం వైపునకే రాలేకపోతున్నాం. మన నోటితో మనం తౌహీద్, అల్ రుబూబియ్యా, అల్ ఉలూహియ్యా, అల్ అస్మా వ సిఫాత్ అన్న మాటలు పలుకుతాం. కానీ మాట వచ్చినప్పుడు మనం అల్లాహ్ వైపునకు మరలం ప్రియులారా. ఒక మనిషి తన జీవితంలో భయపడతాడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో భయపడాలి, శరణు వేడుకుంటాడండి. ఎప్పుడైనా జీవితంలో, ఇందాక చెప్పారు గురుగారు, ఈరోజు ఏదైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపునకు మరలకుండా వేరే వేరే విషయాల వైపునకు ముస్లిం మరలుతున్నాడు. అల్లాహ్ ఖురాన్ చదవమన్నాడు, ఖురాన్ చదవటం వైపునకు మనం మరలటం లేదు, వేరే వారి వద్దకు వెళ్తున్నాం. వారేదో మన జీవితాలలో మంచి చేస్తారు, ఖైర్. నేను చెప్పే మాట ప్రియులారా, ముస్లిం సమాజమా, మనం తౌహీద్ విషయంలో పూర్తిగా అల్లాహ్ వైపునకు మరలాలి. మనం అల్లాహ్ను ఆరాధించేవారం, ఏదైనా అయితే ఇప్పటికీ కూడా దిష్టి తగులుతుంది. ఎవరి వైపునకు మరలుతాం? ప్రవక్త దుఆ నేర్పారు, అఊదు బికలిమాతిల్లాహి తామ్మాతి మిన్ షర్రి మా ఖలక్. ఈ దుఆ వైపునకు మరలము. ఈ రోజు తౌహీద్ పై ఉండి కూడా దిష్టి తగులుతుందండి. నిమ్మకాయ వైపునకు మరలే ముస్లిములు ఉన్నారు, కాటుక చుక్కల వైపునకు మరలే ముస్లిములు ఉన్నారు, ఇతరత్ర షిర్కు పనుల వైపునకు వెళ్లే ముస్లిములు ఉన్నారు. సోదరులారా, ఇది షిర్క్ ప్రియులారా. అల్లాహ్ వైపునకు మరలటం అంటే జీవితంలో తౌహీదులో కొంత భాగాన్ని తీసుకొని తౌహీదులో ఇతర భాగాన్ని విడిచిపెట్టడం కాదే. అయ్యా నేను మీకు చెబుతున్న మాట, మన జీవితాలలో మనం అల్లాహ్ వైపునకు మరలకుండా షిర్కులో ఉండిపోతే అల్లాహ్ దేనిస్తాడండి? అల్లాహ్ దేనిస్తారు? వమన్ యుష్రిక్ బిల్లాహ్ ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న. ఎవరైతే అల్లాహ్తో పాటు షిర్క్ చేశారో అల్లాహ్ వారిపై నరకాన్ని నిషిద్ధము చేశాడు. ప్రియులారా, సోదరులారా, అల్లాహ్ యొక్క తౌహీద్ వైపునకు మరలుదాం. రెండవ మాట సోదరులారా, మనం ఎటు మరలాలి? ఎటు మరలాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు వైపునకు మరలాలి. ఈ రోజు నేను ముస్లిం అండి, కానీ నా జీవితాలలో బిద్అతులు ఉంటాయి. నేను బిద్అతులతో కూడిన ఇస్లాం జీవితాన్ని అనుసరిస్తాను. నువ్వు అల్లాహ్ వైపునకు మరలలేదయ్యా.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మన్ అహదత ఫీ అమ్రినా హాదా లైస మిన్హు ఫహువ రద్దున్. ఎవరైతే మేము చెప్పని కార్యాన్ని చేస్తారో, ధర్మశాస్త్రంలో నూతన విషయాన్ని తీసుకువస్తారో, వారు చేసిన పని రద్దు చేయబడుతుంది. ఈరోజు నేను ముస్లిమే, కానీ ఎన్ని బిదాతులు మన జీవితాలలో ఉన్నాయి ప్రియులారా. నేను అల్లాహ్ వైపునకు మళ్ళానా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనమంతా మాషాల్లా చక్కగా ఇస్లామీయ జీవితం గడుపుతాం, కానీ లోపల ఈరోజు మన జీవితాలలో తౌబా, నమాజ్ లేదు, హరాం తింటున్నాను, మద్యము తాగుతున్నాను, వ్యభిచారం చేస్తున్నాను, తల్లి తండ్రిని గౌరవించటం లేదు. అయ్యా, నేను తౌబా చేసి అల్లాహ్ వైపునకు మరలుతున్నానా? రాయ్యా వఅనీబు ఇలా రబ్బికుం, అల్లాహ్ వైపునకు మరలుదా. మీకేం తెలుసండి? అయ్యా నమాజుకు రండి, అల్లాహ్ వైపునకు మరలండి అంటే కష్టాలండి. మీకేం తెలుసు? మాకు ఎన్ని కష్టాలున్నాయంటే నమాజు చెయ్యటానికి కూడా సమయం లేదు. అరే, ప్రవక్త వారి కంటే ఎక్కువ కష్టాలు మన జీవితంలో ఉన్నాయా? ప్రవక్త కంటే ఎక్కువ కష్టాలు. నమాజ్కు రండయ్యా, అల్లా ఇబాదత్కు రండి. మా కష్టాలండి, మా బాధలు, మా జీవనోపాధి ఇచ్చేవాడు అల్లా. ఏం కష్టం? 2-3 మాటలు, 4 నిమిషాల సమయం నా వద్ద ఉంది. ప్రవక్త కంటే ఎక్కువ కష్టం నేను నా జీవితంలో అనుభవించానా? అల్లా మనకు హిదాయత్ ప్రసాదించుగాక. ఈరోజు ఎప్పుడు ఏడుస్తాం మనం, సింహవాడం ఏడవటంలో ఉంటాం. పదండి చూద్దాం, ప్రవక్త కంటే ఎక్కువ కష్టం మన జీవితంలో వచ్చిందా? ప్రవక్త ప్రపంచంలో పుట్టటమే అనాథగా పుట్టారు. ప్రవక్త కన్ను తెరిచారు, ప్రవక్త యొక్క తండ్రి అబ్దుల్లా ప్రపంచంలో లేరు ప్రియులారా. ప్రవక్త తల్లి గర్భములో ఉన్నప్పుడే తండ్రి అబ్దుల్లా చనిపోయారు. ప్రవక్త పుట్టటమే అనాదిగా పుట్టారు. రెండవ మాట, ప్రవక్త జీవితంలో 6 ఏళ్ల వయస్సు వచ్చింది. 6 ఏళ్ల వయస్సులో తల్లి ఆమినా కూడా చనిపోయింది. ఇక్కడ కూర్చున్న వారిలో 6 ఏళ్ల వయస్సులో నేను తల్లి తండ్రి లేని అనాథగా జీవితం గడిపాను ఎవరైనా ఉన్నారా? చేయెత్తి ప్రయత్నం చేయండి. 6 ఏళ్ల వయస్సు. అయ్యా, నాకు 6 ఏళ్ల వయస్సులో నా తల్లి చనిపోయింది, నా తండ్రి చనిపోయాడు. అల్లాహు అక్బర్. 6 ఏళ్ల జీవితంలో ప్రవక్త తల్లి తండ్రిని కోల్పోయిన అనాథగా జీవితాన్ని గడిపారు. 8 ఏళ్ల వయస్సు వచ్చింది, తాతయ్య అబ్దుల్ ముత్తలిబ్ చనిపోయారు ప్రియులారా. అల్లాహు అక్బర్. ప్రవక్త సంతానం ఎంతమంది అండి? ప్రవక్తకు సంతానం 7. 7 ప్రవక్త యొక్క సంతానం. 7లో 6 ప్రవక్త కళ్ళ ముందు చనిపోయారు. పుట్టాడు అబ్బాయి అబ్దుల్లా, 4 ఏళ్ల వయస్సుకు చనిపోయాడు. పుట్టాడు అబ్బాయి ఇబ్రాహిం, 17 మాసాల వయస్సులో చనిపోయాడు. పుట్టాడు అబ్దుల్లా కాసిం, 18 మాసాల వయస్సులో ఇబ్రాహిం, 17 మాసాల వయస్సులో ఈ యొక్క కాసిం చనిపోయారు. 3 మగపిల్లలు చిన్నప్పుడే చనిపోయారు. ప్రవక్త ఎప్పుడు అల్లా ఏంటి కష్టాన్ని నా జీవితంలో చెప్పలేదే? ఒక మాట తెలుసా? ప్రవక్త కూతురు జైనబ్ రదియల్లాహు తఆలా అన్హా 29 ఏళ్ల వయస్సులో చనిపోయారు. 29 ఇయర్స్ జైనబ్ చనిపోయారు. ప్రవక్త కూతురు ఉమ్మే కుల్సుం 27 ఏళ్ల వయస్సులో చనిపోయింది. ప్రవక్త వేరే కూతురు రుకయ్యా 22 ఏళ్ల వయస్సులో చనిపోయింది. విన్నారా? రుకయ్యా 22 ఇయర్స్ లో చనిపోయారండి. 7 పిల్లల్లో 6 ప్రవక్త కళ్ళ ముందు చనిపోయారు. అయినా ప్రవక్త ఎన్నడూ వెనకడుగు వెయ్యలేదు. సుబ్హానల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై విష ప్రయోగము జరిగింది. ఖైబర్ యుద్ధానికి వెళ్ళినప్పుడు యూద మహిళ ప్రవక్తకు వడ్డించిన మేక మాంసములో విషం పెట్టింది. అయినా ప్రవక్త అల్లాహ్ ముందు ఆరాధనలో వెనకడుగు వెయ్యలేదు. ప్రవక్త తాయిఫ్ నగరానికి వెళ్ళినప్పుడు 3 మైళ్ళు ప్రవక్త రాళ్లతో కొట్టి వెంబడింపబడ్డారు. మనం ఎప్పుడైనా దావత్ పని కోసం 1 కిలోమీటర్ నడిచామా? ప్రవక్త 3 మైళ్ళు రాళ్లతో కొట్టి వెంబడించబడ్డారు. సుబ్హానల్లాహ్. ఉహుద్ యుద్ధ దినాన ప్రవక్త వారి కంటి నరం తెగిపోయింది, పెదవి చిట్లిపోయింది, కుడి దంతం విరిగిపోయింది. ప్రవక్త ముఖం నుండి రక్తము కారుతుంది. ప్రవక్త అల్లాహ్ నుండి మరలలేదు. ప్రవక్త భార్య అమ్మ ఆయిషా సిద్దికా రదియల్లాహు తఆలా అన్హాపై వ్యభిచారపు నింద మోయబడింది. ప్రవక్త అల్లాహ్ వైపు నుండి మరలలేదు. సోదరులారా, అల్లాహు అక్బర్. ప్రవక్తపై చేసేవారు
ఏదైతే చేతబడి చేయించారు, ప్రవక్త ఎన్నడూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల నుండి మరలలేదు ప్రియులారా. ప్రవక్త నమాజు చేస్తున్నారు కాబా ముందు, ప్రవక్త వీపుపై కొయ్యబడిన ఆడ ఒంటె యొక్క బోటి ప్రవక్త వీపుపై పెట్టబడింది. ప్రవక్త ఆరాధన విడిచిపెట్టలేదు. ప్రవక్త నమాజ్ ఆచరిస్తున్నారు. అబూ లహబ్ భార్య ఉమ్మే జమీల్ ప్రవక్త వారి తలపై మేక పేగులు తీసుకువచ్చి విసిరింది. మహాప్రవక్త తుడుచుకున్నారు తప్ప అల్లా యొక్క ఇబాదత్ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విడిచిపెట్టలేదు ప్రియులారా. ఇదంతా జరిగిన తరువాత కూడా ప్రవక్త రాత్రి ఎలా నించునేవారు, నమాజులో నించునేవారు. సుబ్హానల్లాహ్. ప్రవక్త రెండు పాదాలు కందిపోయేవి. నమాజులో ప్రవక్త నించున్నప్పుడు ప్రవక్తతో చెప్పడం జరిగింది, ప్రవక్త మీ ముందు పాపాలు వెనుకటి పాపాలు అల్లాహ్ క్షమించేశాడు కదా, అయినా అల్లాహ్ ముందు పాదాలు కందిపోయేటట్టుగా మీరెందుకు నించుంటున్నారు అల్లాహ్ ముందు? ప్రవక్త అంటున్నారు, అఫలా అకూను అబ్దన్ షకూరా, ఏమయ్యా నేను అల్లాహ్కు కృతజ్ఞత తెలిపే దాసునిగా జీవితం గడపవద్దా? 7 పిల్లలు కళ్ళ ముందు చనిపోయినా ప్రవక్త అంటున్నారు, అఫలా అకూను అబ్దన్ షకూరా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో కష్టాల కడలిలో ప్రవక్త అంటున్నారు, అఫలా అకూను అబ్దన్ షకూరా, నేను అల్లాహ్కు కృతజ్ఞత తెలపవద్దా? నేను అల్లాహ్కు ఎంతవరకు కృతజ్ఞత తెలుపుతున్నాను ఒక్కసారి ఆలోచించండి. మనం చనిపోయామా, తిరిగి ఆవో అల్లాహ్ కి తరఫ్ ఎవ్వరు మిమ్మల్ని పిలవలేరు, మనం రాలేము. కాబట్టి ఇవ్తనిం ఖమ్సన్ కబల ఖమ్సన్, 5 విషయాల కంటే ముందే మహాభాగ్యంగా భావిద్దాం. అందులో ఏంటండి, హయాతక కబల మౌతిక్. కూర్చుంటూ ఉంటాం, వెళ్ళిపోతాం. కానీ మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఇన్షాల్లా మార్పు రావచ్చు. పదండి నిజంగా అల్లాహ్ వైపునకు మరలే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ ఏవైతే మాటలు విన్నామో వాటిపై ఆచరించే సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ ఎంతమంది అయితే కూర్చున్నారో మా అందరి జీవితాలలో నూతన కారుణ్యాన్ని, నూతన వెలుగును, నూతన మార్గదర్శకత్వాన్ని ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉత్తమ ఉపాధిని ప్రసాదించు. మా జీవితం యొక్క చివరి శ్వాస వరకు ఇస్లాంపై స్థిరంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించు. ఈమాన్పై మరణించే భాగ్యాన్ని ప్రసాదించు. జీవితపు చివరి ఘడియలో లా ఇలాహా ఇల్లల్లాహ్ కలిమా పఠించి తుది శ్వాస విడిచిపెట్టే భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వ సల్లిము తస్లీమా. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. खवातीन के लिए भी, मर्द हजरात के लिए भी मार्केट के एरिया में खाने का इंतजाम किया गया है, लिहाजा सुकून का माहौल बरकरार रखें. जज़ाकुमुल्लाह खैर. फासिल साहब أشهد أن محمد رسول الله. أشهد أن محمد
الله أكبر. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. పేరు అబ్దుల్ రెహమాన్ అండి. మసీద్ ఫుర్ఖాన్ కమిటీ నెంబర్ ని ఈ రోజు మన ఫుర్ఖాన్ మసీద్ వారు అల్లాహకి అంటే దేవుడు సన్నిధిలో రండి అన్నమాట. దాని గురించి ఈ రోజు ఇవాళ మన ఫుర్ఖాన్ మసీద్ ఆధారంలో భారీగా సభ పెట్టడం జరిగింది. సభలో అనేక మంది మౌలీలు రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి, అలాగే బెంగళూరు నుంచి, మద్రాసు నుంచి, విజయవాడ నుంచి అనేక మంది మౌలీలు ఇమాములు రావడం జరిగింది. దాంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇవాళ అందరూ కలిసిమెలిసి ఉండాలని, ప్రతి ఒక్కరు ఇక్కడ భారతదేశంలో మీరు చూస్తున్నారు వాట్సాప్ ద్వారా అనేక చర్చలు పెడతానికి చూస్తున్నారు. అది కాదు, మన ముస్లిం, హిందూ, ముస్లిం, క్రిస్టి, ఈసాయి అందరూ మనం భాయిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ చాలా మంది ఆంధ్రప్రదేశ్ ఇది, దాంట్లో విశాఖపట్నం ఇంకా చాలా మంచిది. కాబట్టి శాంతిగా ఉండే జిల్లా ఉందంటే విశాఖపట్నం. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఈసాయి అందరూ కలిసి ఉండే ప్రదేశం. కాబట్టి ఫుర్ఖాన్ మసీద్ ఆధారంలో వేల సంఖ్యలో ఇవాళ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. 1000-1200 మంది యువకులు వచ్చారు. అలాగే మహిళలు కూడా 1000 మంది మొత్తం రావడం, 1000 పైన వచ్చారు. 2500 మంది ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చారు. దీంట్లో అందరికి కూడా మధ్యాహ్నం భోజనం సదుపాయం కూడా మసీద్ వారు, మన షఫీవుల్లా గారు, అలాగే మన అయ్యూబ్ భాయ్ గారు, నౌషాద్ భాయ్, అమానుల్లా భాయ్, హకీం భాయ్ అందరూ కూడా ప్రతి ఒక్కరు మసీద్ కమిటీ ఎవరెవరు ఉన్నారు అందరికి కూడా నేను కృతజ్ఞతలు చేస్తున్నా. ఈ కార్యక్రమం చాలా భారీగా సక్సెస్, అల్లా దయ వల్ల భారీగా సక్సెస్ జరిగింది. దాంట్లో మన నాయకుడు కూడా రావడం జరిగింది. సుధాకర్ గారు, మా ఆరోగ్యశ్రీ చైర్మన్ ఎన్టీఆర్ చైర్మన్ గారు, అలాగే కార్పొరేటర్ భాస్కర్రావు గారు 35 వార్డు, వచ్చరామరెడ్డి గారు, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వంశీ కృష్ణ గారు కూడా సాయంత్రం 6 గంటలకి రావడం జరుగుతుంది. అందరికి కూడా ఇవాళ ముఖ్య సందేశం ఏంటంటే దేవుడు ఏం చెప్పాడో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ చెప్పారు, కొడుకు వారితో ఎలాగుండాలి, మనం బిర్యానీ తిని ఫుల్గా కడుపు నిండా కాదు, పక్కన వాడు తోడు హిందూ అయినా ముస్లిం అయినా సరే మనం వాళ్ళకి అడిగి వాళ్ళు తిన్నారా లేదా, భోజనం చేశారా లేదా, ఎలాగున్నారో అది కనుక్కొని మీరు తినాలా, లేకపోతే అది మీ బిర్యానీ కాదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం
సందేశంగా చెప్పారు. అందరు పొరుగు వారితో, హిందూ అయిన ముస్లిం అయిన కలిసిమెలిసి ఉండాలని, అలాగే ప్రాంతం వాసులతో అందరితో కలిసిమెలిసి ఉండాలని, చిన్న వెళ్ళే తావులో చిన్న ఒక రాయి ఉన్నా సరే ఆ రాయి కనబడితే తీసి పక్కన పడేయాలని అలాంటి సందేశం ఇవ్వడం జరిగింది ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అలాంటి మంచి సందేశాలు ఇవాళ ఇవ్వడం జరిగింది. మహిళల గురించి చెప్పారు. మహిళలు కూడా అప్పుడున్న మహిళలు ప్రవక్త అలాంటి ఏ నడక నడిచారో అలాగా మా మహిళలు కూడా అలాగే నడక దూరం ఉండాలా, మద్యపానంతో దూరం ఉండాలా, ఆడవాళ్ళు మొగోళ్ళు అందరూ మొగుడితో ఎలా ఉండాలా, ఆడవాళ్ళతో మొగుడు ఎలా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని, గొడవలు లేకుండా ఉండాలని చాలా చక్కగా సందేశం ఇవ్వడం జరిగింది. ఈ మన మద్రాసు నుంచి అబ్దుల్ వాహిద్ మదనీ గారు, అలాగే అబూ హురైరా మదనీ, అలాగే తెలుగులో షరీఫ్ మదనీ గారు, అలాగే మన బొంబాయి నుంచి మన రబ్బానీ మెహరాజ్ రబ్బానీ గారు, ఇంకా అనేక వర్తకులు హైదరాబాద్ నుంచి కూడా వచ్చారు. అందరికి కూడా పేరు పేరు అలాగే ఇక్కడ వచ్చిన జనం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. కేవలం ముస్లిం వార్తలు మాత్రమే ప్రచురించే కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయాలని మనవి.